మట్టి ఎప్పుడు నిర్జీవమైంది అని భావించి రైతు ఇష్టం వచ్చినట్టు దాని మీద ఎలా పడితే అలా హ్మ్. చేయడం వల్ల, వ్యవసాయం చేయడం వల్ల ఇంతవరకు నష్టపోయినాడు. ఓకే. కానీ ఎప్పుడైతే నా భూమి కూడా జీవంతో కూడుకున్నది. హ్మ్. సో, దాన్ని చాలా జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి హ్మ్. అనే భావము, భయము రైతులో వస్తుందో, హ్మ్. అప్పుడు మట్టి మీద దృష్టి పెడతాడు. ఓకే. అందుకోసమే మనం ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. హుహు. ఎందుకంటే నోరు లేనిది, జీవం లేనిది అది మట్టేగా అనుకున్నప్పుడు విచ్చలవిడిగా ఎలా పడితే అలా చేస్తూ నిజంగా పోతాడు. జనరల్‌గా మన ఏముంది మట్టే అంటే మట్టి అంటే దానికేం లేదు అని ఏం లేదని. చెప్తుంటారు. ఎప్పుడైతే దాంట్లో జీవం ఉంది, హ్మ్. ఆ జీవం ఏదైతే ఉన్నాయో అనేక రకాల సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో హ్మ్. అవి మన పంట మీద, మన పైరు మీద ప్రభావం చూపుతాయి ఓకే. అని రైతు ఇది కూడా చాలా సున్నితమైన అంశం. హ్మ్. మనము గత ఎపిసోడ్‌లో పీహెచ్ గురించి ఎలా మాట్లాడుకున్నామో, హ్మ్. ఇక్కడ కూడా ఇది చాలా సున్నితమైన అంశం వ్యవసాయంలో. హ్మ్. హ్మ్. సో, దీన్ని వదిలేసాడు రైతు కూడా. ఓకే. అంటే మట్టే అని అనుకోవడం వల్ల. హ్మ్. నా భూమి, నా వ్యవసాయ భూమి కేవలం మట్టే. హ్మ్. హ్మ్. దాంట్లో ఏమైనా పోయొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్న కాడికెళ్ళిపోయాడు. ఓకే. అందుకే విచ్చలవిడిగా ఎరువులు వాడడము ఇవన్నీ చేస్తున్నాడు. హ్మ్. హ్మ్. దాంట్లో చేమొచ్చింది లేదు. హ్మ్. నష్టమేం జరుగుతుంది అని. హ్మ్. కానీ ఎప్పుడైతే అది జీవంతో కూడుకుంది అని నువ్వు తెలుసుకున్నావో, హ్మ్. అప్పుడు దాని పట్ల నీకొక భయం కలుగుతుంది. ఓకే.